హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్లోని శారదా పీఠం రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పీఠంతో పాటుగా ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించారు. అర్ధరాత్రి పీఠం వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో పీఠం సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి శారదా పీఠం వద్దకు చేరుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంతో పాటు పీఠాన్ని పరిశీలించారు. హైదరాబాద్లో కూడా శారదా పీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము, ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి ఆనవాళ్ళు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్ళు మార్చడం అంటే? రోడ్ యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, అక్కడ కట్టొచ్చు కదా వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. మేము రాగానే ప్రశ్నిస్తామని, దొరికిపోతామని ఎంఆర్ఓ, గిర్దావరి, పోలీసులు అంత పారిపోయింది. ఆ రేవంత్ రెడ్డి కంటే లేకపోవచ్చు, దేవుడు అంటే విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు?